నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త డాక్టర్ శిల్పా దీది గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. జాగారం అంటే కేవలం మెలకు ఉండడమా? ఇప్పుడు యువత చాలా మంది నైట్ అంతా మెలకు ఉండి సినిమాలు చూస్తూ ఉంటారు నైట్ అంతా. అసలు ఏంటి జాగారాన్ని, ఏంటి, ఎలా చేయాలి దీన్ని? యాక్చువల్లీ అండి, శివరాత్రి అని ఉంటుంది కదా, దానికి 2 అర్థాలు ఉన్నాయి. అమ్మవారి పూజ, శివుడి పూజ కూడా రాత్రి చేస్తే చాలా మంచిది అని మనకు శివరాత్రి టైం అంటే శివపురాణంలో కూడా చెప్పబడ్డారు అనమాట. సో రాత్రి అంటే ఏంటిది? మన 1 డే ఈజ్ డివైడెడ్ ఇంటూ ప్రహర్. హిందీలో, సంస్కృతంలో చెప్పాలి అంటే. సో ప్రహర్ అంటే ఏంటిది? ఈవినింగ్ 6 to 9 ఒక ప్రహర్, 9 నుంచి 12 ఒక ప్రహర్. ఇది ఈవినింగ్ ప్రహర్ అనమాట. నైట్ ప్రహరం అంటే 12 to 3, 3 to 6 ఇలాగా 4 ప్రహరంగా రాత్రిని ఇచ్చేశారు. సో 4 3s 12 hours. అదే డే కూడా పొద్దున మార్నింగ్ 6 to 9 ఒక ప్రహర్ 3 hours, 9 to 12 ఒకటి, 12 to 3 ఒకటి, 3 to 6 ఒకటి. ఇది పొద్దున. అయితే రాత్రి 4 ప్రహరాలు ఏదైతే ఉన్నాయో ఆ 4 ప్రహరాల్లో కూడా శివుడు పూజ చేస్తే చాలా మంచిది. దాంట్లోనూ ఉత్తమమైనది అంటే 3 నుంచి 6 దాకా, 12 నుంచి 3 దాకా కూడా సెకండ్ అనమాట. సో రాత్రి మేలుకొని పరమాత్మ యొక్క పూజ చేయడము చాలా మంచిది అంటారు. కాబట్టి మన మామూలుగా ఆ శివరాత్రి, మన పెద్ద శివరాత్రినే కాకుండా మాస శివరాత్రిలో కూడా మనం ఎప్పుడన్నా శివారాధన చేస్తే మీరు చూడండి, ప్రదోషం కూడా ఈవినింగ్ టైంలో. సో ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 దాకా కూడా ఆ సమయంలో శివుడి యొక్క పూజ చేయాలి అని అంటారన్నమాట. సో ఆ టైంలో సినిమాలు చూడడం కాదండి. ఎందుకంటే మన దగ్గర మెయిన్ ఒక త్యోహారం అంటే ఒక ఫెస్టివల్ చేస్తున్నాము అంటే ఇంద్రియ నిగ్రహం ఈజ్ ఫస్ట్ థింగ్. ఇప్పుడు ధ్యానం గురించి మాట్లాడతారు చాలామంది, ఫ్యాషన్ అయిపోయింది ధ్యానం, మెడిటేషన్ చేస్తామంటారు. బట్ యూ డైరెక్ట్లీ గో టు మెడిటేషన్. మాకు సమాధి వచ్చేసింది, మాకు షట్చక్రాలు యాక్టివేట్ అయ్యాయి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. బట్ వేరే ఫస్ట్ బిగినింగ్ థింగ్ ఏంటిది? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ. ఇప్పుడు మీరు భాగవత కథ వినడానికి కూర్చోవాలంటే అమ్మ అంతసేపు కూర్చోలేమో అంటారు. అది కథ వదిలేసేయండి, సింపుల్ థింగ్. ఒక్క ప్లేస్లో మీరు ఇలా ఎంతసేపు కూర్చోగలుగుతారు ఏం చేయకుండా, వితౌట్ ఫోన్. ఎందుకంటే ఫోన్ ఉంటే ఎంతసేపు అన్నా కూర్చుంటాం మనం. ఏమైతుందంటే ఇట్లా కూర్చోగానే యాంగ్జైటీ, ఇంకా ఫోన్ చూడలేదు గంట సేపటికైనా వెంటనే ఫోన్ కావాలి మనకు, ఏదో ఒకటి కావాలి, ఏదో ఆలోచన కావాలి. ఏమీ చెయ్యకుండా మీరు ఎంతసేపు ఒకటే ఆసనంలో ఇలా కూర్చోండి, కాళ్ళు ఇలా ఎనీథింగ్, వజ్రాసన, ఎనీథింగ్, ఎంతసేపు మీరు ఏం చెయ్యకుండా ఇలా కూర్చుంటారో దట్ ఈస్ కాల్డ్ అస్ ఆసన సిద్ధి. సో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ ఇవన్నీ వస్తాయి తర్వాత. ఇప్పుడు 8th స్టేజ్ ఇస్ మెడిటేషన్. సో మెయిన్ ఏంటిది? యమ, నియమ. దాంట్లో ఇంద్రియ నిగ్రహము, ఎంత చూడాలి, ఎంత తినాలి, ఎంత పడుకోవాలి, ఇవి నియమితంగా ఉంటేనే మీరు కూర్చోగలుగుతారు. ఇప్పుడు మేము 5 hours కూర్చుంటానండి ఒకసారి, ఆన్ ఏ స్ట్రెచ్ కూర్చుంటాను నేను. అంతసేపు ఎలా కూర్చోగలుగుతాను? వి ఫాలో సర్టన్ రూల్స్. కొన్ని ఇంద్రియాలకు ఏం చూడాలి, ఎంత పడుకోవాలి, ఎంత తినాలి, అవి పాటించుకుంటే కూర్చోలేము. కూర్చోలేకుంటే ధ్యానం ఎలా చేస్తారు? సో ధ్యానం కూర్చోలేకుంటే షట్చక్రాలు ఎలా యాక్టివేట్ అవుతాయి? సో మొత్తం ఫ్యాషనబుల్ అయిపోయిందనమాట యాక్చువల్లీ టుడే. సో మనం ఎప్పుడు కూడా ఫస్ట్ యమ, నియమ, ప్రాణాయామ అన్నవి ఇవి మనం ఆలోచిస్తేనే ఏదన్నా ఒక సాధన చేసినట్టు. సో మీరు వ్రతం చేయండి, ఉపవాసం చేయండి, పూజ, ఇప్పుడు శివరాత్రి పూజ, ఫస్ట్ మీరు కూర్చోవాలి కదా. ఆ కూర్చొని మనకు టైం లేదనమాట, మనకు అంత పేషెన్స్ లేదు. సో సినిమా చూసుకుంటే ఎంతసేపు అన్నా కూర్చుంటాం, పూజ చేయలేము. సో మెయిన్ థింగ్ ఈజ్ దసరా, దీవాలి, శివరాత్రి, ఎనీథింగ్ మీరు ఎంత నిగ్రహంగా ఉంటారు, ఎంత అంటే తక్కువ చూడాలి, పిచ్చి అన్ని తక్కువ చూసి శివుడినే చూస్తూ ఉండాలి. దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు మనం అభిషేకం చేస్తాం కదండి, చాలా మందికి ఏమంటారు అంటే ఆ అభిషేక జలధార ఏదైతే ఉందో అది ఒక్క క్షణం కూడా ఆగకూడదు అంటారు. వెంటనే ఆగింది అనుకోని ఏమన్నా లోపల పడి ఏమన్నా వెంటనే భయపడతారు, అరే అభిషేకం అయిపోయింది. దానికోసం కాదు. ఎందుకు అంటే నిరంతరంగా మీ ధ్యానం ఆ శివలింగం మీద ఉండాలి. జల పడుతుందా లేదా తగ్గిందనగానే వెంటనే వాటర్ వేయాలి. సో టు స్టే ఫోకస్డ్, ఆ కారణం మీకు చెప్పారన్నమాట. సో ఒక్క నిమిషం కూడా ఆ జలధార ఆగకూడదు. సో మీరు ఫోకస్డ్గా, ఆ ఫోకస్ ఎలా ఉండగలుగుతారు? మీరు కూర్చుంటే కదా. సో యమ, నియమ, అప్పుడు ఆసన, అప్పుడు ప్రాణాయామం, దెన్ మీరు కూర్చుంటేనే కదా మీ బ్రీత్ మీద మీరు ఫోకస్ చేయగలిగేది. సో ప్రత్యాహార, ఇలా తర్వాత వస్తాయి ఇవన్నీ. సో ఫస్ట్ థింగ్ ఈజ్ యమ, నియమ పాటిస్తేనే మీది ఏ పూజ అన్నా కూడా ఫలిస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ రాత్రి పూజ చేయాలి అంటే మనం ఉపవాసంగా ఉండడం ఈజ్ ఇంపార్టెంట్. ఉపవాసము అంటే తినకపోవడం కాదు, లేదంటే కొన్ని విశిష్ట పదార్థాలు తినడం కాదు. ఇప్పుడు ఇటువైపు సౌత్ ఇండియాలో ఉపవాసం అనగానే మేము జస్ట్ దోశ తిన్నామండి అంటారు. మేము అంటే నేను పేరు పెట్టడం లేదు, కానీ మేము ధాన్యాలు తీసుకోము. అంటే ఫ్రూట్స్ మీద ఉండాలి. ఫస్ట్ అయితే నిర్జలం ఉండలేము అంటే జలం తీసుకోండి, వాటర్. జలం మీద కూడా ఉండలేమంటే పాలు, ఫ్రూట్స్ తీసుకోండి. అది కూడా తీసుకోలేము, మాకు ఇంకేదన్నా కావాలి అంటే అప్పుడు ఈ ఉపవాసం యొక్క పదార్థాలు, ఇప్పుడు సగ్గు బియ్యం ఇవన్నీ వస్తాయి కదండి, అవి తినకుండా ఉంటే బెటర్.
కానీ ఇంకా అవి తీసుకోవడం. కానీ ఫ్రూట్స్, పాలు దీని మీద కనుక మనం చేస్తే మంచిదన్నమాట. సో ఇలా నోటికి మన ఉపవాసం. వాట్ అబౌట్ కళ్ళకు ఉపవాసం? ఉపవాసం అంటే ఏంటిది? ఉపవాసము దేవుడికి దగ్గరగా ఉండడము. సో మీరు సినిమాకి దగ్గరగా ఉంటున్నారంటే ఉపవాసం ఎలాగైపోయింది? సో ఆ టైంలో అన్న అట్లీస్ట్ బుక్స్ చదవండి, పరమాత్మవి, టెంపుల్కి వెళ్ళి అభిషేకంలో కూర్చోండి. మీరు చేస్తే మంచిదే. ఎవరైనా చేస్తున్నారు అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోండి. ఉపవాసం అంటే నాకు మనసుకి అనిపిస్తుంది సినిమా చూడాలని, కానీ నా కళ్ళకి నేను ఉపవాసం చేస్తున్నాను. ఏంటిదంటే ఐ విల్ స్టే క్లోజర్ టు శివ ఆన్ దిస్ డే. ఫోకస్గా ఉంటాను, నేను శివుడిని చూస్తాను, ఉపవాసం దగ్గరగా ఉంటాను, కళ్ళ ద్వారా చెవి ద్వారా నమశివాయ వింటాను. నేను చేయలేనంటే ఎవరైనా చేస్తుంటే అక్కడికి వెళ్తాను. ఉపవాసము, స్మరణ చేస్తాను. కష్టంగా ఉంటాయి ఇవన్నీ, కానీ ఆ రోజు పరమాత్మ కోసం నేను చేస్తాను అన్నదాన్ని ఇంద్రియ నిగ్రహము అంటారు. ఉపవాసము, దానికి దగ్గరగా ఉండడం. సో ఇలాగా కాన్షియస్గా చేయాలి, అర్థం చేసుకొని చేయాలి. సో ఇది మనకు నిజమైన పూజ. మీ ద్వారా ఎంతో జ్ఞానాన్ని మేము కూడా సంపాదించుకున్నాము. ధన్యవాదాలు. ధన్యవాదాలు.